హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరు ఎంతగానో అడుగుతున్న వీడియో ఇది. ఇంతకుముందు ఒక వీడియో పెడితే అందులోనేమో ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేసిన వీడియో పెట్టినాను. ఇప్పుడు ఏమని అడుగుతున్నారంటే మీరు తలస్నానం చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకొని వీడియో చేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో అదే. తలస్నానం చేసిన నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకుంటున్నా. అలానే ఉంచుకుంటే చిక్కులు పడతాయని అలా జడేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటున్నా, చూసేయండి. తడి జుట్టు ఆరకుండా ఆయిల్ పెట్టుకోవద్దు ఎవరు కూడా. తడి జుట్టు ఆరిన తర్వాత ఆయిల్ పెట్టుకుంటేనే బాగుంటుంది. అలానే ఆరకుండా కానీ పెట్టుకుంటే స్మెల్ వచ్చుద్ది, బంకగా ఉంటుంది. పూర్తిగా ఆరిన తర్వాత పెట్టుకుంటేనే జుట్టు బాగుంటుంది మెత్తగా. ఆయిల్ పెట్టుకునేటప్పుడు పైన పెట్టుకోకూడదు. ఆయిల్ని బాగా లోపలికి తలంతా పట్టేటట్టు కొసెంటికలకి మొత్తానికి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అలానే తలనొప్పి కూడా రాకుండా ఉంటుంది. కొంతమంది తలస్నానం చేసే ముందుగా పెట్టుకుంటారు. నేనైతే అలా పెట్టుకోను. ఇలా పెట్టుకొని ఒక 2 days ఉన్న తర్వాత మళ్ళీ తలస్నానం చేస్తాను. మీరు ఏ ఆయిల్ వాడతారు నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఇలా హెయిర్ స్టైల్సే కావాలా, లేకపోతే ఇంక వేరే వ్లాగ్స్ ఏమన్నా కావాలా, లేకపోతే కుకింగ్ వీడియోస్ కావాలా, కింద కామెంట్ చేయండి. ఏ వీడియో అడిగితే ఆ వీడియో చేస్తాను. మీరు కామెంట్లలో ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో, ఇంకా హెయిర్ స్టైల్ ఇంకా ఏమన్నా రకరకాలుగా కావాలా, ఎలాంటి వీడియోస్ కావాలి, మీరు ఆయిల్ మీరే పెట్టుకుంటారా లేకపోతే వేరే వాళ్ళ చేత పెట్టించుకుంటారా? నాకు పెట్టుకోవడం వచ్చు, కానీ నేను పెట్టుకుంటే అంత బంకగా ఉంటుందని మెడల్ కాడ నేను మా అమ్మతోటి పెట్టించుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు. బై బాయ్.